ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 9వ తేదీ మరియు 10వ తేదీన వీరికి గ్రహాలు కొన్ని ఇబ్బందులు పెట్టబోతున్నాయి. కాబట్టి వీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం తెలుసుకున్నట్లయితే, సింహరాశి వారు ఈ 2 రోజుల్లో ఎలా నడుచుకుంటారు, అలాగే ఈ విధంగా నడుచుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మీకు ఉండబోతుంది. కాబట్టి ఇలా నడుచుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, సింహరాశి వారు ఉదారంగా నమ్మకంగా ఉంటారు. ఈ రాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకంటే సింహం ఎలా గర్జిస్తుందో వీరు కూడా అలాగే ఉంటారు. సింహం అడవికి ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో నలుగురిలో అలా నడుచుకుంటారు. ఒక రాజులా ఉండాలని అనుకుంటారు. ఆత్మవిశ్వాసం, సృజనాత్మక మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ప్రశంసలు కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు అహంకారంగా మొండిగా ఉండవచ్చు. వీరు స్పాట్లైట్ను ఇష్టపడతారు. తమకు నచ్చిన విధంగా పనులు చేయాలని కోరుకుంటారు మరియు తమ ప్రియమైన వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. వీరు సహజంగానే నాయకులు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి అపారమైన ఆత్మవిశ్వాసం, ఆకర్షణ ఉంటాయి. ఇవి ఇతరులను తమ వైపు లాగుతాయి. వీరు చాలా ఉదారంగా, ప్రేమ ఉంటుంది. సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రశంసలు, గుర్తింపు వీరిని ఉత్సాహపరుస్తాయి మరియు వీటిని ఎక్కువగా కోరుకుంటారు. వీరు సృజనాత్మకంగా ఉంటారు మరియు జీవితాన్ని నాటకీయంగా ఆస్వాదిస్తారు. తమ సంబంధాలలో చాలా నిబద్ధతతో, విధేయతతో ఉంటారు. ధైర్యం, శక్తి, ఆకర్షణ గల గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. తన వారికి అండగా ఉంటారు. అహంకారం, మొండితనం మరియు తమ నిర్ణయాలు మార్చుకోవడానికి వంటివి వీరి బలహీనతలు కావచ్చు. ప్రపంచంలో తను మెరవాలని, తమ దైవ ముద్ర వేయాలని బలంగా కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయ వ్యక్తిత్వాన్ని ఇస్తారు. సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో కాస్త సూర్యబలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సాధించాలని అనుకునేవారు కాస్త ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనుకుంటే కొన్ని పరిహారాలు చేయాలి. అలాగే మీరు ఇలాంటి ప్రవర్తనతో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. సింహరాశి వారు ఈ 2 రోజుల్లో కోపం కాస్త తగ్గించుకోవాలి. ఎందుకంటే సూర్య అనుగ్రహం మీకు తక్కువగా ఉండడం వల్ల మీకు అనవసర కోపాలు ఎక్కువగా వస్తాయి. సూర్యబలం తక్కువగా ఉండడం వల్ల మీరు ఏది చేసినా కాస్త కలిసి రాకపోవడం లేదా పనులు ఆలస్యంగా అవ్వడం జరుగుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇలా చేయడం వలన మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఇంతవరకు మీకు గడిచిన కాలం ఇప్పుడు కూడా గడుస్తుంది. గత కొన్ని రోజుల నుండి సింహరాశి వారికి ఏది చేసినా కలిసి వచ్చింది. అలాగే వీరి చుట్టూ ఎంతో అద్భుతమైన వాతావరణం కలిసి వచ్చింది. వ్యాపారంలో ఎన్నో విజయాలు, అలాగే ఉద్యోగంలో ప్రశంసలు ఇలాంటివి అందుకున్నారు. ఆరోగ్యం కూడా కుదుటపడింది. కానీ సూర్యబలం తక్కువగా ఉండడం వలన అనారోగ్య సమస్యలు కూడా కొంత రావచ్చు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాకున్నా చిన్నవైనా మీకు ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పోతే సింహరాశి వారికి వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబంలోనైనా అన్నీ కలిసి రావాలంటే ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వచ్చే ఇబ్బందులు కూడా వాటిని దాటించగలుగుతారు.
ఈ 2 రోజుల్లో మీకు కోపం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కాస్త శాంతంగా ఉండండి లేదా మెడిటేషన్ చేయండి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మీకు కాస్త అనుగ్రహం ఎక్కువగా కలగవచ్చు. ఆ సూర్య నమస్కారం ఎలా చేయాలంటే ఒక రాగి చెంబులో ఎర్రని పుష్పాలు, పసుపు, కుంకుమ వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఓం సూర్యదేవాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు చెప్పుకోండి. దాని వలన సూర్యబలం పెరగవచ్చు. అలాగే గోమాతకి నానబెట్టిన గోధుమలు ఆహారంగా పెట్టండి. మీకు అది వీలు కుదరకపోయినట్లయితే బ్రాహ్మణుడికి గోధుమలు దానంగా ఇవ్వండి. దానివలన సూర్యబలం మరింతగా ఎక్కువగా పెరగవచ్చు. దానివల్ల మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ రంగంలో ఉన్న వారికైనా ఎలాంటి వ్యాపారం చేసేవారికైనా అడ్డంకులు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఎవరితోనైనా మీరు వాదించడం తగ్గించుకోండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీకు సమస్యలు రాబోతున్నాయి కాబట్టి ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. మాకు లభిస్తున్న సంకేతం ఏమిటంటే మిమ్మల్ని బలోపేతం చేయబడుతుంది కాబట్టి ఎలాంటి తప్పు చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో డబ్బు రాబోతుంది. దానిని మీరు వెనక్కి పంపేలా చేసుకోకండి. వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ మౌనమే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఫలితాలు మంచి రాబోతుంది. ఈ కష్టాన్ని మాత్రమే నమ్మండి. కష్టం ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. ఆలస్యమైనా సరే కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మిమ్మల్ని ఎవ్వరూ అన్యాయం చేయరు. అలాగే భగవంతుడు కూడా మీకు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఈ మాట మీ జీవితంలో నిజం కాబోతుంది. త్వరలోనే మీ జీవితం ఎంతో అద్భుతంగా, అదృష్టంగా మారబోతుంది. కష్టానికి ఫలితం 2-3 ఫలితాలు రెట్టింపు కనిపిస్తుంది. ఊహించని శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. అలాగే వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, సమాజంలోనైనా మీరు చేసుకున్న వాగ్దానాలు మర్చిపోకండి. ఎందుకంటే దానివల్ల కాస్త నష్టం కలుగుతుంది. కాబట్టి ఎలాంటి నష్టాలు రాకుండా, దరిదాపులోకి రాకుండా చూసుకోండి. గతంలో ఏవైనా తప్పులు జరిగినట్లయితే వాటిని చెడుకాలం అని వదిలేయండి. కానీ వాటిని పట్టుకొని మీరు బాధపడకండి. దానివల్ల నష్టం కలుగుతుంది కానీ లాభాలు లేకుండా పోతుంది. కాబట్టి వాటిని ఇప్పుడు మీరు పట్టించుకోకండి. అని ఈ రోజు నుండి మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా జీవితం నడుచుకోండి. దానివలన మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల అత్యంత శుభకరమైన సమయం మీ చుట్టూ వస్తుంది. కాబట్టి మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఇలాంటి ఒడిదుడుగులు లేకుండా విద్యార్థులకు కూడా అంతా అనుకూలంగా మార్చేటట్టు మీ చేతుల్లోనే ఉంటుంది. గురువు బలం కాస్త తక్కువ ఉన్నా సరే మీరు శ్రమించండి. దానికి ఫలితాలు ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు ఇస్తాడు.